Welcome to my channel. Groups SI Constable DSC TET other exams special. మంత్రుల బృందం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినట్లుగానే హైదరాబాద్తో సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 3, 2013న ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 3, 2013న ఆమోదం తెలిపింది. ఈ డేట్స్, సంవత్సరాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2గా విభజించడం వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం అక్టోబర్ 8, 2013న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గా 6 వారాల గడువుతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందంలోని సభ్యుల సంఖ్య చైర్మన్గా సభ్యుల సంఖ్య 7 మొత్తం. ఈ మంత్రుల బృందంలో సభ్యుల సంఖ్య 7. చైర్మన్గా ఏకే ఆంటోనీ, రక్షణ శాఖ మంత్రి. సభ్యులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్. సభ్యులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్. ప్రత్యేక ఆహ్వానితుడు వి నారాయణ స్వామి. సిబ్బంది వ్యవహారాలు, ప్రధానమంత్రి కార్యాలయం ఈయన. సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోంమంత్రి, చిదంబరం ఆర్థిక మంత్రి, గులాం నబీ ఆజాద్ ఆరోగ్యము కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, వీరప్ప మొయిలీ పెట్రోలియం శాఖ మంత్రి, జైరాం రమేష్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వాళ్ళు అప్పుడు పనిచేస్తూ ఉన్నారు. టీడీపీ జీఓఎం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరు కాలేదు. జీఓఎంకు హాజరైన పార్టీల ప్రతినిధులు కనుక చూసినట్టయితే ఎంఐఎం పార్టీ నుండి అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ నుండి జీఓఎంకు హాజరైన సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. సిపిఎం నుండి జూలకంటి రంగారెడ్డి, రాఘవులు హాజరైనాడు. వైఎస్ఆర్సిపి నుండి మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు హాజరైనారు. సిపిఐ పార్టీ నుండి కె నారాయణ, జెల్లీ విల్సన్ హాజరైనారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశానికి. బీజేపీ నుండి కిషన్ రెడ్డి, కంబంపాడి హరిబాబు, కాంగ్రెస్ తరపున వట్టి వసంతకుమార్, శైలజానాథ్ హాజరైనారు. టిఆర్ఎస్ నుండి కేసీఆర్, కేశవరావు, వివేక్ హాజరైనారు. టీడీపీ ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశానికి హాజరు కాలేదు. ఇదే సమయంలో రాయల తెలంగాణ అనే నినాదాన్ని రాయలసీమ నాయకులైన టీజీ వెంకటేశు, జేసీ దివాకర్ రెడ్డి గారు లేవదీయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 2013 డిసెంబర్ 3న రాయల తెలంగాణ అంటే తెలంగాణ రణరంగంగా మారుతుందని ప్రకటించి 2013 డిసెంబర్ 4న నిరసన కార్యక్రమాలు, డిసెంబర్ 5న బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అక్టోబర్ 8, 2013న ఏర్పాటైన మంత్రుల బృందం తమకు కేటాయించిన 11 విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించి ఒక నిర్ణయానికి వచ్చే క్రమంలో రాయల తెలంగాణ, హైదరాబాదు, పోలవరం ముంపు గ్రామాల అంశాలపై తీవ్ర ఒత్తిడులను ఎదుర్కోవాల్సి రావడం అనేది జరిగింది. మంత్రుల బృందం డిసెంబర్ 4, 2013న చివరిసారిగా సమావేశమై రాష్ట్ర విభజన సిఫార్సులతో కూడిన నివేదికను కేబినెట్కు రూపొందించి
డిసెంబర్ 5, 2013న కేబినెట్కు పంపింది. డిసెంబర్ 5, 2013న పంపింది. ఈ జీఓఎం సమావేశానికి కాంగ్రెసు, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, ఎంఐఎంలు తమ పార్టీ అభిప్రాయాలతో నివేదికలను ఇచ్చాయి. కానీ టీడీపీ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నివేదికలు ఇవ్వలేదని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2013 నవంబర్ 12, 13 తేదీలలో అన్ని పార్టీలు తమను కలిసి వాటి అభిప్రాయాలను చెప్పాలని మంత్రుల బృందం జీఓఎం కోరింది. జీఓఎం ముందు వాదనలు. జీఓఎంతో ఎంఐఎం హైదరాబాదుపై కేంద్ర పాలన రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆమోదయోగ్యం కాదని జీఓఎంతో ఎంఐఎం. రాష్ట్రాన్ని విభజిస్తే ముస్లింలకు, దళితులకు ముప్పు ఉంది తప్పితే సీమాంధ్రులకు లేదు. అందువల్ల ప్రత్యేక రాష్ట్ర బిల్లుతో పాటు మత కలహాల నిరోధక బిల్లును కూడా తేవాలి అని జీఓఎంకు ఎంఐఎం పార్టీ తెలియజేసింది. జీఓఎంతో సిపిఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల్ని కొనసాగించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ విధానమని తెలియజేసింది. జీఓఎంతో వైఎస్ఆర్సిపి సమైక్య ఆంధ్రప్రదేశ్ను సమర్థిస్తూ తన అభిప్రాయాన్ని చెప్పింది. జీఓఎంతో సిపిఐ పార్టీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ శాంతి భద్రతల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, జల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వాలని, 371D ప్రకటనను 2 రాష్ట్రాలలో కొనసాగించాలని పేర్కొంది. జీఓఎంతో బీజేపీ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి ఉన్నందున జాతీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలని పేర్కొంది. జీఓఎంతో కాంగ్రెస్ నుంచి హాజరైన 2 ప్రాంతాల నేతలు 2 రకాల వాదనలు వినిపించారు. సిడబ్ల్యూసి తీర్మానం ప్రకారం హైదరాబాదు రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమును ఏర్పాటు చేయాలని ఒకరు, విభజనానంతరం సమస్యలు ఉంటాయి కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విడదీయక తప్పదంటే హెచ్ఎండిఏను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, హైదరాబాదు ఆదాయాన్ని 2 ప్రాంతాలకు జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలని పేర్కొన్నారు. జీఓఎంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణలు పెట్టకూడదని, ఉమ్మడి రాజధాని కాలపరిమితిని 5 ఏళ్లకు తగ్గించాలని, భద్రాచలాన్ని తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాలని, సీమాంధ్ర ప్రాంతంలో అనుమతులు లేకుండా కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అంగీకరించమని పేర్కొంది. జీఓఎంతో టీడీపీ జీఓఎం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి టీడీపీ హాజరు కాలేదు. కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తుంది, సమన్యాయం చేసిన తర్వాతే విభజన చేయండి అంటూ చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశాడు. జీఓఎం కేబినెట్కు తన నివేదికను రూపొందించి డిసెంబర్ 5, 2013న పంపింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో తీవ్ర వాదోపవాదాల మధ్య 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.